హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. మీరు నా ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను ఈరోజైతే సింపుల్‌గా ఇలా ప్లెయిన్‌గా బిర్యానీ చేశానండి. ఇంకా ఈ బిర్యానీ కోసం నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంక ఇది గ్లాస్‌లో లాగా కొలుసుకున్నాననమాట వాటర్ కోసం. నాకు ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్‌కి 1 ½ గ్లాస్ రైస్ వచ్చాయి. ఇంకా వీటిని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. ఇంకా ఈ లోపల మనకి బిర్యానీకి కావాల్సినవన్నీ చూపిస్తాను చూడండి. ఒక 2 ఆనియన్స్, ఒక 3 టమోటాస్, 2 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి తీసుకున్నాను. బాగా పండిన టమోటాలు తీసుకోండి. అలాగే ఒక కప్పు పెరుగు. ఇంకా ఇది బిర్యానీ మసాలా అండి. నేను ఏ మసాలాలు యూజ్ చేయను. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలా ఫ్రెష్‌గా వేసుకుంటాను. చెక్క, ఇంకా లవంగా, కొన్ని యాలకులు, మిరియాలు, అల్లము, వెల్లుల్లి వేసుకుంటాను. ఇంకా మనకి కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, మెంతికూర తీసుకున్నాను. ఇంకా మసాలా అయితే ఇలా గ్రైండ్ చేసి కచ్చా పచ్చగా పక్కన పెట్టుకున్నాను. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసుకున్నానండి. మనకు ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్ రావాలి. అలా వస్తేనే మనకి బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది, కలర్ కూడా వస్తుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే తొందరగా వేగిపోతాయి. మనకి ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ కనుక వేసామంటే ఇంకా తొందరగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి. నేను ఇంకా బిర్యానీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసానండి ఒకేసారి. ఇంకా మనకు ఆనియన్స్ అయితే బాగా మంచిగా గోల్డెన్ కలర్కి వచ్చేసాయి. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఇంకా అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మెంతికూర కూడా వేసుకోవాలి. వాష్ చేసుకొని ఈ ఆకులన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఇంకా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం టమోటా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామంటే టమోటా తొందరగా మగ్గిపోతుంది. ఇంకా టమోటా మగ్గిపోయి మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుందండి మనం మూత పెట్టేసామంటే. సాల్ట్ వేసాం కదా, సాల్ట్ వేయడం వల్ల తొందరగా టమోటా కూడా మగ్గిపోతుంది. ఇంకా చూడండి 2 మినిట్స్ తర్వాత మంచిగా టమోటా మగ్గిపోయింది. మనం జస్ట్ ఇలా గరిటతో ఇలా స్మాష్ చేసినట్టు అంటే ఇంకా బాగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. చూడండి బాగా మగ్గిపోయింది, మీకు తెలుస్తుంటుంది చేస్తున్నప్పుడు. ఇంకా మనము ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా, అది కూడా యాడ్ చేయాలండి. ఇంకా ఇలా మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న మసాలా అయితే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ అనేది. అయితే మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను అందులోకి ఒక స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఈ లోపల మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న కప్పు పెరుగును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మనం కప్పు పెరుగు వేసాం కదా, వెంటనే బాగా తిప్పుకోవాలన్నమాట ఇలా ఆపకుండా. అప్పుడు మనకి పెరుగు అనేది ఉండలు ఉండలు లేకుండా మసాలాల్లో బాగా కలిసిపోతుంది. మనకి ఇంకా ఇలా వేసాక అన్ని మసాలాలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో వదిలేయండి. మంచిగా పెరుగులో ఉన్న వాటర్ అంతా దగ్గర పడుతూ వస్తాయి. చూడండి బాగా వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇలా అంతా వాటర్ వెళ్ళిపోయి పైకి ఆయిల్ తేలుతున్నప్పుడు నేను ఒక గ్లాస్ రైస్కి 1 ½ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇంకా నేను 1 ½ గ్లాస్ రైస్కి వచ్చేసి 2 ½ గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఇంకా వాటర్ వేసాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇలా బాగా మరగనివ్వాలి వాటర్ని. ఇలా మరగనిచ్చాక ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోకి వాటర్ లేకుండా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. అప్పుడు మనకి ఈ రైస్కు మసాలాలు వాటర్ బాగా పడతాయన్నమాట. నేను కొన్ని వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఇప్పుడు యాడ్ చేశానండి. చూడండి మనం అలా ఒక 10 నిమిషాలు వదిలేయడం వల్ల 70% రైస్ అనేది ఉడికిపోయి
మసాలాలన్నీ మనకి బియ్యానికి పడతాయన్నమాట. ఇంక ఇలా ఒక 30% ఉందనంగా నేనైతే మనము కట్టెల పొయ్యి మీద చేసుకోం కదా! మనకి కట్టెల పొయ్యి మీద అంత టేస్ట్ రావాలంటే మనకి ఏవైనా ప్యాన్లు ఉంటాయి కదా ఇంట్లో, ఐరన్ ప్యాన్లు, రొట్టె పెనం కానీ అలా. నేను ఈ రైస్ని పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేస్తానండి. అప్పుడు మనకు ప్యాన్ హీట్ అయిపోతుంది. తర్వాత ఫ్లేమ్ తగ్గించేసుకోవాలా. ఇంకా నేను ఈ ప్యాన్ పైన ఇలా మనం రైస్ చేసుకుంటున్న కుండనైతే దీనిపైన పెట్టేసుకోవాలా. ఇంక ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బిర్యానీ అవుతుంటే మంచి స్మెల్ వస్తుంటుంది. తొందరగా మాడిపోకుండా బాగా దమ్ వస్తుంది బిర్యానీకి. ఇంకా పైన ఏదైనా బరువుకు పెడితే ఆవిరి కూడా బయటికి పోకుండా ఉంటుంది. ఇంక అసలు మూత తీయంగానే మంచి స్మెల్ వస్తుంటుంది. రెస్టారెంట్లో కంటే ఇంకా బాగుంటుందండి. సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు. అసలు నేనైతే ఇలా బిర్యానీ చేస్తే నేను ఏ కర్రీ చేయను. ఓన్లీ ఆనియన్, క్యారెట్ ఇలా ఇంకా కుకుంబర్, లెమన్ వేసుకొని తినేస్తాము. అసలు కర్రీలు కూడా అరగరు ఇంట్లో. అంత బాగుంటుంది ప్లెయిన్ రైస్ అయినా కూడా. అందుకే నేను తిని ఎంటీ బిర్యానీ అని అన్నాను. ఇంకా అంతే అండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఇంకా కొంచెం లెమన్ పిండుకొని ఇలా ఆనియన్ క్యారెట్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.